ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ చీట్ చేస్తారు? గర్ల్స్ ఎక్కువ చీట్ చేస్తారా, అబ్బాయిలు చీట్ చేస్తారా? ఏ యాంగర్నెస్ ని తట్టుకోలేని అమ్మాయి చీట్ చేస్తుంది. ఓకే ఓకే. అమ్మాయిలే. అబ్బాయిలు మాత్రమే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గర్ల్స్ అంటే చీటర్స్ కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. షిఫ్ట్ అయిపోతారు వాళ్ళు, ఒక మైండెడ్ గా ఉండరు. ఓకే. ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది, ఏంటది? ప్యారీ సమాజ్ గయి. హాయ్ గైస్, వెల్కమ్ టు మిర్చి తెలుగు వాక్స్ అనమాట. నా పేరు సతీష్ కుమార్. ఈరోజు అయితే మనం ఫన్నీ క్వశ్చన్స్ తో, క్రేజీ క్వశ్చన్స్ తో మనం హైదరాబాద్ యూత్ అడగబోతున్నాం అనమాట. వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, వాళ్ళు ఎలాంటి క్రేజీ రియాక్షన్స్ ఇస్తారని చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ చీట్ చేస్తారు? గర్ల్స్ ఎక్కువ చీట్ చేస్తారా, అబ్బాయిలు చీట్ చేస్తారా? అమ్మాయే. బాయ్స్. గర్ల్స్. బాయ్స్. చీటింగ్ అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు, అందరు చేస్తారు. బాయ్స్ జెన్యూన్ ఉంటారు. మేబీ నేనైతే బోత్. ఇద్దరు చీట్ చేస్తారు. అంటే ఎక్కువగా నాకు తెలిసి అమ్మాయిలు ఎక్కువ చీట్ చేస్తారంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేబీ అబ్బాయిల ఏ యాంగర్నెస్ ని తట్టుకోలేని అమ్మాయి చీట్ చేస్తుంది. ఓకే ఓకే. మరి అమ్మాయిలు అయితే బేబీస్ ఇవ్వంట. ఒక బేబీ ఉంటది కదా, బేబీ లాంటి అమ్మాయి అంటే ఏ అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేయడు. ట్రూగా హానెస్ట్ గా లవ్ చేయాలంటే ఒక మంచి అనుపమ లెక్క మారకూడదు, ఓల్డ్ అనుపమ లెక్కనే ఉండాలి. అప్పుడు అబ్బాయిలు లైక్ చేస్తారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అమ్మాయిలే. అబ్బాయిలు మాత్రమే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మాయిలు వెరీ 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 రేర్. ఏం చేస్తాం, అమ్మాయిలో జెన్యూన్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. నీ పిల్లలు అందరూ అట్లుంటారా? గర్ల్స్. ఎందుకు? గర్ల్స్ అంటే చీటర్స్ కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. గర్ల్స్ అంటే చీటర్సా? అది అంటే మీకు ఎగ్జాంపుల్ లోనే ఉంటది, అది వాళ్ళ బ్లడ్ లోనే ఉంటది అంట మా డార్లింగ్. బాయ్స్. రీజన్ ఏంటి? ఇట్లా షిఫ్ట్ అయిపోతారు వాళ్ళు, ఒక మైండెడ్ గా ఉండరు. ఓకే. మరి వాట్ అబౌట్ గర్ల్స్? గర్ల్స్ కొంతమంది ట్రూగా ఉంటారు, కొంతమంది ఉండరు. ఫైనల్ గా మీరు ఎక్కువ గర్ల్స్ జెన్యూన్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ కాబట్టి. బాయ్స్ కూడా ఉంటుండొచ్చు కొంతమంది. కొంతమంది అంటే ఎక్కువగా అంటే గర్ల్సే జెన్యూన్ గా ఉంటారు, బాయ్స్ కన్నా. అమ్మాయే. ఎందుకు? అంటే వాళ్ళు ఒక కెరీర్ చూసుకుంటారు కదా, కెరీర్ మంచిగా కెరీర్ బాగుండాలనుకుంటారు, అట్లా ఆ పరంగా చీట్ చేస్తారు. మనం సెట్ కాకపోతే వదిలేసేరు. మీ ఆన్సర్ బ్రో? పైసలు అంటే జాబ్, గవర్నమెంట్ జాబ్, పైసలు ఇవి ఉంటేనే బంగోడు తిరుగుతున్నా కెరీర్ ఎట్లా సెట్ అవుతుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీ ఆన్సర్ ఏంటి? బాయ్స్ గర్ల్స్? బాయ్స్ జెన్యూన్ ఉంటారు. బాయ్స్ జెన్యూన్ ఉంటారు. అబ్బా ఏమి చెప్పినావే. ఇది ట్రూ ఆన్సర్ అండి. వీళ్ళంతా గర్ల్స్ అంటున్నారు, బాయ్స్ ఎందుకు? ఎందుకంటే గర్ల్స్ అంటే పేరెంట్స్ వల్ల కానీ ఫ్యామిలీ పరంగా చేంజ్ అవుతుండొచ్చు, బట్ బాయ్స్ అవ్వరు. అంటే బాయ్స్ ట్రూ ఉంటారు. యా ఓకే, మీరు చెప్పండి బ్రో. మోస్ట్లీ గర్ల్స్ అని చెప్పాను, బాయ్స్ కూడా ఉంటారు. గర్ల్స్ పి ఉంటారు, అంటే ఈక్వల్ గా ఉంటారు. ఎక్కువగా ఎవరు? ఎక్కువగా అంటే గర్ల్సే ఉంటారు. గర్ల్సే. అంటే సెల్ఫిష్నెస్ అనేది కొంచెం చూసుకుంటారు వాళ్ళు బాగా. ఓకే. సిచ్యువేషన్ బట్టి ప్రవర్తిస్తారు. ఐ థింక్ వాట్ ఏదైనా మూవీ ఎగ్జాంపుల్ చెప్పగలవా? మొన్న వచ్చింది కదా, రిమూవ్ కాదు, అదే విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు. బేబీ. చీటింగ్ అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు, అందరు చేస్తారు. ఎందుకు? సిచ్యువేషన్ బట్టి చేస్తారు. సిచ్యువేషన్ బట్టి. అంటే మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అంటే మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా చీట్ చేయడం, అలాంటిది ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా చీట్ చేయడం? మా గర్ల్ ఫ్రెండ్ చాలా చేసింది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఓకే ఫైన్, సూపర్. ఒక ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది, ఏంటది? లాగితే అంత చిన్న అవుతుందా? బ్యాండా? నో. ప్యారీ సమాజ్ గయి. కట్ అవుతుంది కాబట్టి
బ్రో అది కనిపిస్తుంది, అది కనపడదు. ఫస్ట్ డే వెళ్ళిపోతుంది, గంటకి వెళ్ళిపోతుంది. శాలరీ ఎంత లాగితే అంత సన్నగా అయిపోతుంది అంట. చెప్పు బ్రో, మనం చెప్పు. సేఫ్టీయా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సేఫ్టీయా? డోంట్ థింక్ రాంగ్. ఓకే, బాయ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అన్నమాట బాయ్స్. నో ఆన్సర్. ఇంకొకసారి ఆలోచించండి. ఇంకేముండదు. లైక్ మనం బాయ్స్ కి అది చాలా రెగ్యులర్ హ్యాబిట్ అన్నమాట. తట్టట్లేదు మాకు కూడా. అంటే బాయ్స్ కి రెగ్యులర్ హ్యాబిట్ అది. మీరు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చేసే పని ఫస్ట్ అదే. Yes. నాకు ఉన్న ఫ్రెండ్స్ లో ఎవరు స్మోక్ చేయరు. Okay, that is the main thing. సిగరెట్ కరెక్ట్, రైట్ ఆన్సర్. ఏంటంటే ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది. Yes, సిగరెట్ ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Please subscribe Mirchi Telugu.